అందరికీ నమస్తే అండి. యూట్యూబ్ గొట్టాల బ్యాచ్ యూట్యూబ్ కుక్కల దాడిలో గాయపడిన ఒలి కోవా బన్ విక్రేత ఒలిని ఈరోజు నారా లోకేష్ గారు ఆయనకు సంబంధించి ఆ ఇష్యూకి సంబంధించి మంత్రి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. డియర్ బ్రదర్ ఒలి, ఐ ఆమ్ డీప్లీ సారీ దట్ యూ హ్యాడ్ టు ఎండ్యూర్ దిస్ సచ్ divisive and communal behavior has no place in our Telugu society, which has always stood for harmony, mutual respect and brotherhood. I will meet you soon and look forward to tasting your famous కోవా బన్. We stand together అని ఒక ట్వీట్ చేశారు. అంటే మన తెలుగు సొసైటీలో తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటివి జరగడం మంచిది కాదు. సో పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి, సోదరభావం కలిగి ఉండాలి. సో నేను త్వరలోనే నిన్ను కలుస్తాను, నువ్వు తయారు చేసే కోవా బన్ను నేను రుచి చూస్తాను. సో ఇదేమీ మనసులో పెట్టుకోకు, దానివల్ల నేను క్షమాపణ కోరుకుంటున్నాను అని చెప్పి ఒలీని ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ గారు ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ యూట్యూబ్ కుక్కల దాడిలో గాయపడిన ఒలి పట్ల సమాజంలో ఒక రకమైన సానుభూతి, ఒక రకమైన పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అతనికి సాయం చేస్తామని చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా, నేను 2 రోజుల కిందట యూట్యూబ్ కుక్కల దాడి అని ఒక వీడియో చేశాను. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఎన్ఆర్ఐలు వాళ్ళు వీళ్ళు అతనికి మేము హెల్ప్ చేస్తాము, అతని నెంబర్ మాకు ఇవ్వండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే అతనికి ప్రస్తుతానికి కొంత సహకారం అందింది, కొంతమంది వెళ్ళి సహాయం చేశారు. అండ్ ప్రభుత్వం కూడా అతని పట్ల సానుకూలంగా ఉంది, సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. నేనేమంటానంటే ఇటువంటి వాళ్ళకి సహకరించడానికి ఉన్నారు, కొంతమంది సహకరిస్తున్నారు. ఈ కుక్కల్ని కంట్రోల్ చేయాలి. ఇటువంటి వాళ్ళని కరుస్తున్న కుక్కలను కంట్రోల్ చేయాలి. అదే ఆ యూట్యూబ్ ఛానల్ గొట్టాల బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతున్న దోపిడీనో, ఏ కార్పొరేట్ స్కూల్లో జరుగుతున్న దోపిడీనో, ఏ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్టల్లో జరుగుతున్న దోపిడీనో, లేదా ఏ ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న దోపిడీనో, అవినీతినో వెలుగులోకి తీసుకొస్తే బాగుండేది. లేదా ఏ 5 స్టార్ హోటల్లోనో ఫుడ్ లైసెన్స్ వెళ్ళి 5 స్టార్ హోటల్కి భోజనానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడేంటి ఇదేంటి టేస్ట్ ఉంది, ఇదేంటి ఇలా ఉంది, ఫుడ్ లైసెన్స్ ఏది, నువ్వు ఎక్కడ తయారు చేస్తావు, ఎక్కడ కొంటున్నావు అని అడిగితే బాగుండేది. పాపం ఒక అమాయకుడు, నిరుపేద, ఒక రకంగా నిరక్షరాస్యుడు కూడా అతను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అతను ఒంటరిగా కనిపించేసరికి చుట్టూ మూగిపోయి, చుట్టూ గుమిగూడి, అతనితో పాటు సామాన్య ప్రజలు కూడా గుమిగూడి అతని మీద దాడి చేశారనమాట, గాయపరిచారు తీవ్రంగా. సో ఆ ఒలి పట్ల ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైన సింపతి వ్యక్తమవుతోంది. అయితే దురదృష్టవశాత్తు మన సోషల్ మీడియా వీళ్ళకి గ్రూప్ కావచ్చు అండ్ సమాజానికి కొంతమందికి దేనికి మతం ఆపాదించాలి అనేది కూడా తెలియట్లేదు. దేనికి మతం ఆపాదించాలి అని మన దేశంలో చాలామందికి తెలియట్లేదు. ఆ కామన్ సెన్స్ కోల్పోతున్నారు. సో అందుకని దీనికి కూడా మతాన్ని ఆపాదించారు, మతాన్ని, ప్రాంతాన్ని ఆపాదించారు. ఇతను ఆంధ్రవాడు, ఆంధ్ర నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు అని కొన్ని కుక్కలు అన్నాయి. అలాగే ఇతను పలానా మతస్థుడు వీళ్ళు ఇచ్చేస్తున్నాడు అని కొంతమంది కుక్కలు అన్నారు. ఎంత దుర్మార్గం తెలుసా, ఎంత దుర్మార్గం వైపు మనం వెళ్తున్నాం తెలుసా, ఎంత దారుణం తెలుసా ఇటువంటి మాటలు రావడం. పాపం అతను ఎక్కడో తయారు చేసి అక్కడ మేడారం జాతర జరుగుతుంది కాబట్టి జాతరలో అమ్ముకుంటే ఒక 4 రూపాయలు ఎక్కువ సంపాదించుకోవచ్చు కాబట్టి ఆ 2 రోజుల పాటు కాస్త బిజినెస్ జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్తే, ఎక్కడో నంద్యాల నుంచి అక్కడికి వెళ్తే అతన్ని పట్టుకొని ఎన్ని మాటలన్నారండి, ఎంత ట్రోల్ చేశారండి, ఎంత ఇబ్బంది పెట్టారండి. పాపం అతను వాళ్ళ వైపు చూసుకుంటూ దీనంగా ఫేస్ పెట్టి కోవా బన్ తింటున్న ఫోటోలు, వీడియోలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో చూస్తుంటే కళ్ళు చెమరుస్తున్నాయన్నమాట. సో యూట్యూబ్ కుక్కలను కంట్రోల్ చేయాలి ముందు. అతనికి సహకరించే ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్ గొట్టాల బ్యాచ్ మళ్ళీ ఇటువంటి చెయ్యకుండా, ఇటువంటి అభాగ్యుల మీద దాడి చెయ్యకుండా కంట్రోల్ చేయాలి. నేను ఇందాక వీడియో చేశాను, అటువంటి వాళ్ళు కనిపిస్తే తన్నమని చెప్పా. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు వస్తే ఓకే, వాళ్ళకు ఒక లైసెన్స్ ఉంటుంది, ఓకే, వాళ్ళు చేసే వీడియోలకి ఎంతో కొంత అడ్డంకులు ఉంటాయి, కొన్ని అదుపులు ఉంటాయి. కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక జీమెయిల్ క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని గొట్టాలు పెట్టుకొని వచ్చే వాళ్ళకి అదుపు ఉండదు, పరిమితులు ఉండవు, ఇంగిత జ్ఞానం ఉండదు, ఏమీ తెలియదు కూడా వీళ్ళకి.
ఇటువంటి వాళ్ళని ఉపేక్షించొద్దు. వాళ్ళ ఛానల్ చెక్ చేయండి, వాళ్ళ ఛానల్‌కున్న ఉన్న వ్యూస్ చెక్ చేయండి, వాళ్ళ ఛానల్‌కున్న ఉన్న సబ్స్క్రైబర్ చెక్ చేయండి, వాళ్ళ కంటెంట్ చెక్ చేయండి. ఇటువంటి వాళ్ళని వీలైతే అక్కడే కట్టేసి పోలీసులకు అప్పచెప్పండి. ఇటువంటి గొట్టాల బ్యాచ్‌ని ఎంకరేజ్ చేయొద్దు. ఇటువంటి యూట్యూబ్ కుక్కల్ని ఎంకరేజ్ చేయొద్దు. లేకపోతే అభాగ్యులనే కరుస్తారు వీళ్ళు, నిరుపేదలనే కరుస్తారు వీళ్ళు. నిజంగా దోపిడీదారుల్ని, కార్పొరేట్ వాళ్ళని కరవరు. కరిచేంత సీన్ వీళ్ళకు ఉండదు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. థ్యాంక్ యూ.